బీసీల 42% రిజర్వేషన్ విషయంలో ప్రభుత్వం మోసం చేసినప్పటికీ బీసీలు తిరగబడి పంచాయతీ ఎన్నికల్లో 52% సీట్లు సాధించారు. ప్రభుత్వం గనక 42 రిజర్వేషన్ అమలు చేస్తే మరో 20% సీట్లు పెరిగేవి. బీసీలను రాజకీయంగా ఎదగనీయకూడదని ప్రభుత్వం రిజర్వేషన్ల విషయంలో ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు తిప్పికొట్టారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు. విద్యానగర్ లో బీసీ నాయకులతో ఆయన ఆవేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ రాజకీయ రిజర్వేషన్ల విషయంలో అన్ని పార్టీలు ద్వంద్వ వైఖరి అవలంబించాయని అన్నారు. బీసీలు తిరగబడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. రాఘవేందర్ తెలంగాణ యువజన సంఘాల ఐక్యవేదిక అధ్యక్షునిగా, కృష్ణన్న గారి నాయకత్వంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను అన్న నాయకత్వంలో పనిచేస్తున్నాను. మరి అన్నగారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది సర్పంచులు, వార్డు మెంబర్లుగా మరి ఈ ప్రస్తుత స్థానిక సంస్థల ఎలక్షన్లలో మరి ఎన్నిక కావడం జరిగింది. అలాగే కర్తాల్ మండల కేంద్రంగా మేము కూడా అన్నగారి నాయకత్వంలో అన్నగారి పేరు మీద మరి స్వతంత్ర అభ్యర్థులుగా మరి ముగ్గురము వార్డు సభ్యులుగా ఈరోజు ఎన్నికై అన్నగారి ఆశీర్వాదం కోసం మేము ఇక్కడికి రావడం జరిగింది. మరి నిజంగా కూడా అన్నగారి నాయకత్వంలో బీసీ బంద్కు పిలుపునిస్తే మా కర్తాల్ మండల కేంద్రంలో ప్రతి షాపు కూడా మరి ప్రతి వ్యక్తి కూడా మరి స్వచ్ఛందంగా బంద్కు పిలుపునివ్వడంతో పాటుగా మరి బంద్ ప్రకటించడం జరిగింది. అలాగే అన్న న్యాయ దీక్ష చేస్తే కూడా మరి హైదరాబాద్ కేంద్రంగా కూడా ఎన్నో కార్యక్రమాలు మేము చేయడం జరిగింది. అలాగే ఢిల్లీ కేంద్రంగా కూడా అన్నగారి నాయకత్వంలో ప్రతి క్షణము అన్నకు తోడై మేము ప్రతి బీసీల మరి కార్యక్రమంలో మేము పాల్గొన్నాము. మరి ఇక ముందు కూడా అన్నగారి నాయకత్వంలో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. మరి ఇప్పుడు అన్నగారు చెప్పినట్టుగా మరి సర్పంచులకు కూడా వార్డు మెంబర్లకు గౌరవ వేతనము ఖచ్చితంగా పెంచాలి. పెంచకపోతే మరో ఉద్యమం మొదలవుతుందని అన్నగారి నాయకత్వంలో తెలియజేస్తూ మరి 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పినటువంటి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము మరి నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ కోర్టులు కూడా మరి మా బాధ అర్థమైతలేదు. మరి అన్నగారి నాయకత్వంలో 42% రిజర్వేషన్స్ సాధించేంత వరకు కూడా ఇప్పుడు వచ్చేటటువంటి ఎంపీడీసీ, జెడ్పీడీసీ ఎలక్షన్లలో ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మరి 42% రిజర్వేషన్లు ఇవ్వాలి. మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తూ మరి 34 ఉన్నటువంటి రిజర్వేషన్లను, బీసీ రిజర్వేషన్లను 27% దిగజార్చినాయి. మరి ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి డెడికేషన్ కమిషన్ తగ్గించి 22% అని చెప్పేసి మరి 17% మరి దిగజార్చారు. కాబట్టి ఖబర్దార్, మరి ప్రభుత్వ పెద్దలారా దయచేసి అర్థం చేసుకోవాలి. మరి అన్నగారి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లలో మరి బీసీలకు ప్రధాన పాత్రని ఇస్తూ మరి ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు అమలు చేయాలి. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఎన్ని మా హక్కులు మరి మాకు ఇవ్వడం జరిగింది కృష్ణన్న గారు. 42% రిజర్వేషన్స్ కూడా ఖచ్చితంగా అన్నగారి నాయకత్వంలో సాధిస్తామని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వము ఎన్ని కుట్రలు చేసినా బీసీ రిజర్వేషన్ల విషయంలో ఎన్ని రకాల కుట్రలు చేసినా ప్రజలు దాన్ని తిప్పికొట్టారు. 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఎన్నికల వాగ్దానం చేసి తీరా ఎన్నికలప్పుడు ఒకవైపు కోర్టుల కేసు ఉండగా కూడా ఇంకోవైపు 22% తగ్గించి అమలు చేసేటప్పుడు 17%కు తగ్గించారు. ఇంకా అయినప్పటికీ కూడా ప్రజలు తిరగబడ్డారు. ప్రజలు తిరగబడి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా 52% ప్రజలు బీసీలు గెలిచారు. ఇంకా వీళ్ళు కనుక 42% ఇచ్చింటే ఇంకొక 20% పెరిగేది. కానీ బీసీలను రాజకీయంగా ఎదగనీయొద్దనే కుట్రపూరితంగా ఈ విధంగా చేశారు. రాజకీయ పార్టీలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయి. అన్ని పార్టీలు ఖబర్దార్, బీసీల విషయం లోపల అన్ని పార్టీలు తమ పంతం మార్చుకోవాలి. చూశారు మీరు, బీసీలు తిరగబడితే గత 2 నెలల కింద పడ్డ రాష్ట్ర బంధు చూసి బుద్ధి తెచ్చుకోవాలి. అన్ని పార్టీలు పోటీ మద్దతు ఇచ్చాయి. అదేవిధంగా ప్రజలు బంద్ ఎప్పుడు జరిగినా అర్బన్ ఏరియాలో జరిగేది. పల్లెల్లో కిరాణా దుకాణాలు కూడా మూసేసి బంద్ జరిపారంటే ఈ బంద్ ఎంత పకడ్బందీ ప్రజల లోపల అసంతృప్తితో అర్థం చేసుకోవాలి. 76 ఏళ్ళు
బీసీ కులాలను అన్యాయం చేశారు. వాళ్ళను ఓటర్లుగానే చూశారు. ఈ రోజు ప్రజల లోపల మార్పు వచ్చి చైతన్యం పెరిగి ప్రజలందరూ తిరగబడి సర్పంచులు గెలిపించారు. కాబట్టి చాలా మంది సర్పంచులు నాకు విజ్ఞప్తి చేస్తున్నారు, అన్న మేము గెలవనైతే గెలిచినాం కానీ మా మీద ఈ పార్టీలు అగ్ర కులాలు తిరగబడుతున్నాయి. ఖబర్దార్, బీసీ సర్పంచులకు ఎక్కడ అన్యాయం జరిగినా తోడకలు తీస్తా ఎవరిది. బీసీ సంఘం పూర్తి మద్దతు ఉంటుంది. ఇవి కొట్లాడి ఎప్పుడో నేను 86లో రామారావు తోటి మాట్లాడి రిజర్వేషన్ పెట్టిస్తే ఆ తర్వాత విజయభాస్కర్ పెంచాడు. అప్పటి నుంచి బీసీలు సర్పంచ్లు అవుతున్నారు, ఎంపీటీసీలు అవుతున్నారు. 40 ఏళ్ల కింద ఒక్కడు కూడా సర్పంచ్ లేడు బీసీలు. ఈరోజు 50% రీచ్ అయ్యాం. తొందరలోపనే ఇది 42% రిజర్వేషన్లు ఇట్లా అమలు చేసింటే ఇంకొక 22% మంది పెరిగేది, నాయకత్వం బాగా పెరిగేది. అయినప్పటికీ కూడా వాళ్ళు ఇవ్వడం లేదు. ఈరోజు చాలా మంది సర్పంచులు వచ్చి వాళ్ళందరూ కూడా అభినందించారు. ఈ రిజర్వేషన్ల కోసం 42% పోరాడండి అన్న అని చెప్పి వివిధ రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా, నల్గొండ జిల్లా నుంచి పెద్ద ఎత్తున సర్పంచులు వచ్చి వాళ్ళందరికీ కూడా సన్మానం చేశాను. తొందరలోపల అన్ని జిల్లాలలో కూడా సన్మానం చేస్తా. ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలి. కనీసం ఇక ముందు జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల లోపల బీసీలకు 42% రిజర్వేషన్లతో ఎన్నికలు జరపాలి. ఎందుకంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు పార్టీ ప్రతిపాదిక మీద జరుగుతాయి. కాబట్టి పార్టీ ప్రతిపాదిక మీద జరిగే ఎన్నికలకు ఖచ్చితంగా 42% తోటి జరపాలి. ఈ కేసు బలంగా ఉంది. ఎందుకు కేసు అందరూ కొందరు బీసీ నాయకులు, బీసీ సంఘాలు, రాజకీయ పార్టీలు ఒకటే మూసలు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏంటిదంటే ఇది కొట్టేస్తే 9 రాజ్యాంగబద్ధంగా ఉంది. చదువు 6లో ఏముంది? రాజ్యాంగం రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది. బీసీ రిజర్వేషన్లను పెంచే అధికారము రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. దాని ప్రకారం జీవో నెంబర్ 9 ఉంది. ఆ జీవోలో స్పష్టంగా పేర్కొన్నాం. 2వ అంశం అసెంబ్లీలో చట్టం చేశారు. 3వ అంశం జనాభా లెక్కలు 50% సీలింగ్ ఉంది, దానికి జనాభా లెక్కలు ఉంటే పెంచుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఉంది. కాబట్టి జనాభా లెక్కలు ఉన్నాయి. ఇవన్నీ చట్ట ప్రకారము, న్యాయ ప్రకారము, రాజ్యాంగ ప్రకారము ఎలాంటి అవరోధాలు లేవు. అలాంటప్పుడు ఈ కేసు ఎందుకు ఓడిపోతుంది, ఎట్లా ఓడిపోతుందో మేము చూస్తాం. ఈసారి ఏం తమాషా అయిపోయింది. బీసీలు అంటే చిన్న చూపు, బీసీలు అంటే లెక్కలేనితనం అయ్యి ప్రతిదానికి బీసీలకు వ్యతిరేకంగా తీర్పులు వస్తాయి. కోర్టులు కూడా తమ వైఖరి మార్చుకుంటున్నాయి. సమాజంలో వస్తున్న మార్పులకు తగ్గట్టు న్యాయంగానే పోవాలని కోర్టులు బీసీలకు వ్యతిరేకమనే ఒక వాదన, ఒక ఆలోచన సమాజంలో కొనసాగుతుంది. అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, కోర్టులు కూడా న్యాయమే తీర్పు చేస్తాయి. గతంలో ఎట్లా జరిగిందో తెలియదు కానీ ఇప్పుడు ఈ కేసు లోపల ఖచ్చితంగా గెలుస్తాం. గెలవకపోతే యుద్ధమే జరుగుతుంది దేశంలో అని చెప్పి హెచ్చరిస్తున్నా. చాలా పార్టీలు చెప్తాయి బీజేపీ పార్టీ మద్దతు ఇవ్వాలి. మద్దతు బీజేపీ పార్టీ ఇచ్చింది అసెంబ్లీలో, నేను కొట్లాడుతున్నా. 2వది, ఈ కేసు హైకోర్టులో, సుప్రీంకోర్టులో కొట్టేసేటప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కర్ణాటకలో 15 ఏళ్ల కింద కొట్టేసారు. అప్పుడు ఎవరున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో ఉంది, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి అప్పుడు రాజ్యాంగాన్ని ఎందుకు సవరించలేకపోయారు? అంటే అప్పుడు మీకు ఏం అడ్డం ఉండే? అప్పుడు ఎందుకు చేయలేకపోయారు? కాబట్టి ఇప్పుడు కూడా బీజేపీ పార్టీ ఒక చరిత్ర నిలిచిపోయే విధంగా, దేశంలో ఇంతవరకు ఎవరూ చేయని విధంగా, స్వతంత్రం వచ్చి 76 ఏళ్ళు అయింది. ఎవరన్నా అది కులాల వారి లెక్కలు తీశారా ఈ 76 ఏళ్లలో? కానీ బీజేపీ పార్టీ కులాల వారి లెక్కలు ఇవ్వడానికి ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం జూన్ నుంచి మొత్తం ప్రాసెస్ స్టార్ట్ చేశారు. కాబట్టి బీజేపీ పార్టీ 3 సార్లుగా బీసీని ప్రధానమంత్రిని చేశారు. బీసీలకు ట్రైబల్స్ కు రాష్ట్రపతి ఇచ్చారు, ఉపరాష్ట్రపతి బీసీలకు ఇచ్చారు, కేంద్రంలో 30 మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారు. మొత్తం బీసీలకే దేశాన్ని అప్పచెప్పినటువంటి చరిత్ర బీజేపీది. ఇప్పుడు ఖచ్చితంగా కులాల వారి లెక్కలు వచ్చినాక తప్పనిసరిగా బీసీలకు విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లతో పాటు రాజకీయ రిజర్వేషన్లు పెడతారు. ప్రధానమంత్రి తప్పనిసరి మోడీ హయాం లోపలనే చట్టసభలో రిజర్వేషన్లు,
ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున వస్తాయి. అందుకోసం అసలు షేక్ అయ్యాయి. ఇప్పుడు కూడా కోర్టుల కేసు ఉంది, కేసు తప్పనిసరి గెలుస్తుంది. ప్రభుత్వం వెంటనే కేసు తీర్పు వచ్చే వరకు ఎన్నికలకు పోవద్దు. కేసు కోర్టులో వాదించడానికి ప్రముఖులైనటువంటి దేశంలో ప్రముఖులైన అడ్వకేట్లను పిలిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఏదో నామక వస్తే తూతు మంత్రంగా చేస్తే మొన్నటి బంధువు పీస్ఫుల్ గా అయింది. ఈసారి బంధు మాత్రం అంత పీస్ఫుల్ గా జరగదు. ప్రజలందరూ తిరగబడతారని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఏం తమాషా అయిపోయిందా? ఇప్పుడు ఏం లోపం ఉంది చెప్పండి. మేము సవాల్ చేస్తున్నాం. రాజ్యాంగబద్ధంగా ఉన్నది, చట్టబద్ధంగా ఉంది, న్యాయబద్ధంగా ఉంది, కులాల వారి లెక్కలున్నాయి, అన్ని ఉండగా కేసు ఎందుకు ఓడిపోతుంది? కోర్టు ఏ గ్రౌండ్ మీద ఓడిపోతుందో ఓ కామన్ మ్యాన్ కూడా చెప్పలేకపోతున్నాడు. అరే ఈ కేసు బలంగా ఉంది, ఎందుకు ఓడిపోతుంది? మన బుద్ధి ఉందా వీళ్ళకు అని ఒక కామన్ మ్యాన్, ఓ ఇల్లిటరేట్ కూడా ఈ విషయాలు చూసి మనకు న్యాయం ధర్మం మన వైపు ఉంది, కేసు ఎందుకు ఓడిపోతుందని ఊళ్ళ రచ్చబండల మీద చెట్ల కింద చుట్టలు దాయేటోళ్ళు బీడీలు దాయేటోళ్ళు కూడా చర్చించుకుంటున్నారు. కాబట్టి ఈ వైఖరి మార్చుకోవాలి. పార్టీలు కూడా అన్ని పార్టీలు ఇంప్లీట్ కావాలి. ఈ కేసు మీద ఏదో అన్ని రాష్ట్రాలలో అట్టగా అయింది, ఈడ కూడా అట్టగా అవుతుంది అంటే జరగది. అట్లా జరగనీయం. జరిగితే ఎవరెట్లా తిరుగుతారో చూస్తాం. ఏం తమాషా అయిపోయిందా? బీసీలు అంటే చిన్న చూపు, చిన్న లెక్కలు ఏంటి? ప్రతి చోట బీసీల పట్ల అన్యాయం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నా. మీరు వైఖరి మార్చుకొని ప్రముఖులైన అడ్వకేట్లను పెట్టి ఈ కేసు గెలిచేటట్టు, తొందరగా బెంచ్ మీద వచ్చేటట్టు కేసు గెలిచేటట్టు చేయాలి. ఇది ఒక చరిత్రలో మలుపు కావాలి. ఈ కేసు తోటి బీసీలంటే న్యాయం చేయాలనే వైఖరికి, ఆలోచనకు కోర్టులు, అడ్వకేట్లు, జడ్జీలందరూ కూడా రావాలని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, రాష్ట్రంలో ఉన్న సర్పంచులందరూ ధైర్యంగా, బీసీ సర్పంచులు కానీ అందరు ధైర్యంగా ఉండండి. మీకు ఎవరు సహకరించకపోయినా, ఎవరు మిమ్మల్ని వేధించినా ఒక్క ఫోన్ చేస్తే వాళ్ళందరికీ తప్పనిసరిగా న్యాయం చేసేటట్టు అండగా ఉంటామని చెప్పి బీసీ సర్పంచులకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. అదే విధంగా ఇప్పుడు సర్పంచులు ఎక్కువ మంది బీసారి 10-12 ఏళ్ల కింద దాన్ని 6,500 నుంచి 20,000కు పెంచాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు ఒక్కొక్కడు. ఓ సర్పంచ్ 10 లక్షల నుంచి 1 కోటి రూపాయల దాకా ఖర్చు పెట్టుకున్నారు. అదేవిధంగా ప్రతి వార్డు మెంబర్ కూడా లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు. ప్రజాస్వామ్యము అపాక్ష్యం పాలైంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే అన్ని పార్టీలు ఒత్తిడి తెచ్చి ముఖ్యమంత్రి గారు తప్పనిసరి మంచి నిర్ణయం, దీనికి ఏం లేదు, సరే ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మీరు ఇచ్చే ఈ జీతం కూడా పెద్ద అమౌంట్ కాదు. ఒక అటెండర్కి 20,000 ఉన్నది. కాబట్టి ఒక ప్రముఖుడు, ప్రథమ పౌరుడు, ఒక లీడరు, ఆయనకి 20,000 జీతం అనేది ఒక పెద్ద అంశం కాదు. అటెండర్కి 25,000, 30,000 జీతం ఉంటే సర్పంచ్కు 6,500 గౌరవ వేతనం ఏమిటిది? కాబట్టి ఇవ్వాలి. అదేవిధంగా మెంబర్లకు కూడా గౌరవ వృత్తి